నమస్కారం. కేనైన్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ శాసనసభలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26ను మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అంబేద్కర్ సూచనలు అనుసరిస్తూ ప్రజాపాలన చేస్తున్నామన్నారు. అధికారాన్ని హోదాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టారు. మూడోసారి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు భట్టి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పారదర్శక జవాబుదారీతనంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. సంక్షేమం అభివృద్ధిని సమపాలనలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలన రథాన్ని పరుగులు పెట్టించడంతో సఫలీకృతమయ్యామన్నారు. అంబేద్కర్ సూచనలు అనుసరిస్తూ ప్రజాపాలన చేస్తున్నామన్నారు. అధికారాన్ని హోదాగా అనుభవించకుండా ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. గత 10 ఏళ్లలో విధ్వంస పాలన సాగిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై నిరాధార విమర్శలు చేస్తున్నారన్నారు. సొంత మీడియాలో అబద్ధపు వార్తలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేయడం తమ బాధ్యత అని చెప్పుకొచ్చారు. సమ్మిళిత అభివృద్ధి, ప్రజా సంక్షేమ లక్ష్యంగా సాగుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. మా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి. లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుంది. ప్రభుత్వం చేసే ప్రతి చర్యలో శంకిస్తూ నిరాధారమైన విమర్శలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో, సొంత పత్రికల్లో అబద్ధపు వార్తలతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటువంటి విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతూ వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయటం మా బాధ్యత. నిజం ప్రజలకు చెప్పకపోతే స్వార్థపరులు ప్రచారం చేసే అబద్ధాలే నిజాలుగా భ్రమించే ప్రమాదం ఉంది. అందుకే ఎప్పటికప్పుడు సత్యాలను ప్రజల ముందు ఉంచుతూ ఎనర్జీ, సుస్థిర అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు మెగా మాస్టర్ ప్లాన్ 2050ని రూపొందించాం. దీనికోసం సౌర, పవన ఇంధన ప్రాజెక్టుల స్థాపనను ప్రోత్సహిస్తున్నాం. ప్రతి పౌరుడికి మెరుగైన వైద్యం అందించడానికి, ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి మెడికల్ కాలేజీల ఏర్పాటుకు భారీ స్థాయిలో కేటాయింపులు చేశాం. సమాజ పురోగతికి కీలకంగా మారిన విద్యా వ్యవస్థను పటిష్టపరచడంతో పాటు డిజిటల్ విద్యను పెంపొందించి పాఠశాలలకు మౌలిక సదుపాయాలను కల్పించాం. వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్లని అందిస్తున్నాం. రైతుల సంక్షేమమే ప్రాధాన్యంగా పనిచేసే మా ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి ఎప్పటికప్పుడు స్వల్పకాలిక, దీర్ఘకాలిక సహాయాన్ని అందిస్తూనే ఆధునిక వ్యవసాయ విధానాలను ప్రోత్సహించేందుకు సబ్సిడీలు, ప్రత్యేక ఇన్సెంటివ్లని అందిస్తుంది. తెలంగాణ తలసరి ఆదాయం 1,74,172 రూపాయలు, అంటే 1.8% రెట్లు ఎక్కువగా ఉంది. 2024-25లో తెలంగాణ జోడింపబడిన స్థూల విలువలో సేవా రంగం 66.3%, పారిశ్రామిక రంగం 16.4% మరియు వ్యవసాయ అనుబంధ రంగాలు 17.3% వాటాను కలిగి ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలని కోరింది. దేశ ఆర్థిక వృద్ధికి గణనీయంగా సహకరిస్తున్న రాష్ట్రాలకు మరింత హేతుబద్ధంగా వనరులు అందించడం ద్వారా దేశ అభివృద్ధిని ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈ సూచన ప్రతిపాదించడమైంది. మన న్యాయమైన వాటాను సాధించడంతో పాటు ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేము ప్రవేశపెట్టిన అభయహస్తంలోని ప్రతి అంశం సామాన్య ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని రూపుదిద్దుకున్నవే. ఒక నిరుపేద తన రోజువారీ జీవితంలో ఏ కనీస సదుపాయాలు ఉండాలని కోరుకుంటాడో వాటినన్నిటినీ అభయహస్తంలో భాగంగా చేర్చడం జరిగింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కింద పెన్షన్లు పంపిణీ వంటి పలు పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్థవంతంగా అమలు చేస్తుంది. మన ఆడబిడ్డలు పనికి వెళ్లాలన్నా
చదువుకోవటానికి బడికి వెళ్ళాలన్నా లేదా మొక్కు తీర్చుకోవటానికి ఓ గుడికి వెళ్ళాలన్నా వారు ప్రయాణ ఖర్చుల గురించి ఆలోచించకుండా వెళ్ళటానికి మహాలక్ష్మి పథకం కింద 2023 డిసెంబర్ 9న తేదీన రాష్ట్రంలోని మహిళలు కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లనే రాష్ట్రంలో కరువు వచ్చిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కేసీఆర్ రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించారు. ఆయన మీద కోపంతో ఆ నీళ్లు వాడుకోకపోవడం కరెక్ట్ కాదని చెప్పారు. ఇప్పటికైనా ఉన్న నీటి వనరులను వాడుకుని రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శాసన మండలి ఆవరణలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. వర్షాలు సమృద్ధిగా పడ్డాయి, నీళ్లు ఉన్నాయి, ఎండల వల్ల పంటలు ఎండుతున్నాయని కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వాటర్ మేనేజ్మెంట్ తెలియక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపారు. కాంగ్రెస్ పాలనలో ఆయకట్టు కింద ఉన్న పొలాలు కూడా ఎండిపోతున్నాయన్నారు. మార్చి నెలలోనే ఇలా ఉంటే ఏప్రిల్ మే నెలలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంటుందని చెప్పారు. ఆంధ్రాకు చంద్రబాబు నాయుడు 10,000 క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్న నీటి వనరులు వాడుకుని రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. వర్షం ఉండి కూడా నీళ్లు పంటలెండిపోతాయా? నీళ్లుండి పంటలెండిపోతాయా? నీళ్లుండి పంటలెండిపోతాయా? కాంగ్రెస్ తెచ్చిన కరువు, కాలం తెచ్చిన కరువు కాదు. కాంగ్రెస్ తెచ్చిన కరువు, కాలం తెచ్చిన కరువు కాదు. కాంగ్రెస్ తెచ్చిన కరువు. రేవంత్ పాపం, కాంగ్రెస్ పాపం, రైతన్నకు శాపం. కాంగ్రెస్ పాపం, రైతన్నకు శాపం. జై తెలంగాణ. ఈరోజు బడ్జెట్ చూస్తే కోట్స్ ఎక్కువ ఫ్యాక్ట్స్ తక్కువ అన్నట్టుగా ఉన్నది బడ్జెట్. అట్లానే ప్రవచనాలు ఎక్కువ పైసలు తక్కువ అన్నట్టు ఉన్నది. చెప్పినవే చెప్పడము, మహనీయుల మాటలు చెప్పడం తప్పితే అందులో ఒక్క మాట కూడా నిజం లేకపోవడం దారుణం. ప్రత్యేకించి ఇది బడ్జెట్ బుక్ ప్రభుత్వం ఇచ్చింది, మేము ఇచ్చింది కాదు. ఈ సంవత్సరంలో ప్రభుత్వం పే చేసినటువంటి అప్పుల వివరాలను ఈ రెండిట్లో కూడా వాళ్ళు చెప్పినారు. ఈ రెండు కూడా కలిపి కూడితే 30,000 కోట్లే ఈ ప్రభుత్వం అప్పుకు కట్టాల్సిన అసలు మిత్తి కలిపి ఈ సంవత్సరం ప్రభుత్వం కట్టింది 30,000 కోట్లు. కానీ ముఖ్యమంత్రి గారు సభలో నిలబడి మొత్తం 1,40,000 కోట్లు అప్పులకే కట్టినాం, ఇంకా అభివృద్ధి చేయడానికి ఏమాత్రం కూడా మా దగ్గర లేదని చెప్పింది. మరి వాళ్ళ బడ్జెట్ బుక్లనే ఈ సంవత్సరం కట్టింది 30,000 అని చెప్పింది. సో ఇది ఒక అబద్ధం అన్నటువంటిది స్పష్టంగా తెలిసిపోయింది. ఇంకొక అంశం ఇదే బుక్ లో ఒక మాట పదే పదే చెప్పింది ఏంటంటే కేసీఆర్ గారు బాగా అప్పులు చేసిండ్రు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రని చెప్పారు. అబద్ధం అని చెప్పి మేము పదే పదే నిరూపిస్తున్నాం. మళ్ళీ ఇది ఈ రోజు ఇచ్చినటువంటి ఈ పుస్తకం ఇందులో వాళ్ళే నిరూపించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అప్పు 4,37,000 కోట్లని మరి ప్రభుత్వమే ఇచ్చింది. కానీ కేసీఆర్ గారిని పట్టుకొని 7.5 లక్షల కోట్లు అప్పు చేసిరు, మీరు 2 లక్షల కోట్లు అప్పు చేసిరు అని చెప్పి పదే పదే చెప్తుంటారు. ఇక ఈ 4 లక్షల గమ్మత్ ఏంటంటే ఈ 4,37,000 కోట్ల డబ్బులో ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి 1,58,000 కోట్లు ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఒప్పుకున్నటువంటి అమౌంట్ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నది. అంటే కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు మీద వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిందన్న విషయాన్ని ప్రభుత్వము మరి ఈ 2 పుస్తకాలలో కూడా ఈ బడ్జెట్ లో రాసి ఇవ్వడం అన్నటువంటిది వాళ్ళ అసత్యాలను ఎండగట్టేటట్టుగా ఉన్నది. ఈ విషయం ప్రజలు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. దివ్యాంగ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉంటే జీవితంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ ఆశీష్ సంగమన్ అన్నారు. దివ్యాంగులను వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వెన్నుతట్టి ప్రోత్సహించాలని చెప్పారు. ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమగ్ర శిక్ష కామారెడ్డి జిల్లా మరియు భారతీయ దివ్యాంగుల పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి దివ్యాంగ విద్యార్థుల ఉపకరణాల పంపిణీ శిబిరాన్ని కలెక్టర్ ఆశీష్ సంగమన్ ప్రారంభించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులను వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలన్నారు. ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2014లో ఒక దివ్యాంగ విద్యార్థి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో టాపర్ గా నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు. జిల్లాలో గుర్తించబడిన 207 మంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. భవిత కేంద్రాలను సమర్థంగా నిర్వహించాలని ఆయన కోరారు. సందర్భంగా దివ్యాంగ చిన్నారులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. వాళ్ళు కూడా కంటిన్యూస్గా అదేవిధంగా ఇక్కడ కామారెడ్డి జిల్లాలో ఈ క్యాంప్స్ పెట్టారు. అండ్
డిలే చేయకుండా ఇమీడియట్లీ ఈ అప్లయన్సెస్ కూడా సప్లై చేయాలి. అండ్ వాళ్ళు చేస్తున్నారు. సో థ్యాంక్స్ టు ఎల్ఎన్కో టీమ్, ఆఫీషియల్స్ డిఓ గారు అండ్ డిడబ్ల్యూ గారు వాళ్ళతో కూడా రిక్వెస్ట్, మీ ఆఫీషియల్స్ని కూడా సెన్సిటైజ్ చేయాలి. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, యాక్చువల్లీ వాళ్ళు స్పెషల్ నీడ్స్ IRPs కూడా నడుస్తున్నాయి. 9 IRPs ఆడవచ్చు. సో స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ యాక్చువల్లీ అందరూ చాలా టాలెంటెడ్, ఇప్పుడే చూసాము. లైక్ సో ఆపర్చునిటీస్ వస్తే అందరూ ప్రోగ్రెస్ చేయొచ్చు. సో అదే ప్రభుత్వం ఆబ్జెక్టివ్ ఉంది. ఇంక్లూజివ్ సొసైటీ కోసం పని చేయాలి. సో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అండ్ మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఏం లిమిట్ లేదు. నేను చూసాను అన్ని ఎగ్జామ్స్లో యూపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ డివిజనల్ అప్లికెంట్స్ కోసం రిజర్వేషన్ కూడా ఉంది. వన్ టైం యూపీఎస్సీలో 2013లో or 14లో ఆల్ ఇండియా ర్యాంక్ 1 కూడా వచ్చింది. సో ఏం లిమిట్ లేదు. మీరు ఆపర్చునిటీస్ పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ప్రభుత్వం కూడా పని చేస్తుంది వాళ్ళ కోసం. సో రాష్ట్ర స్థాయి క్రీడా సాహిత్య పోటీలలో గెలుపొందడం కామారెడ్డి జిల్లాకే గర్వకారణమని విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నిట్టు విట్టారావు అన్నారు. విశ్రాంత ఉద్యోగులు ఇలాంటి పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కోదాడ మండల యూనిట్ రాష్ట్ర స్థాయి క్రీడా సాహిత్య పోటీలు నిర్వహించారు. ఈ నెల 16, 17, 18 తేళ్లలో నిర్వహించిన క్రీడల్లో కామారెడ్డి జిల్లా విశ్రాంత ఉద్యోగులు షటిల్, బ్యాడ్మింటన్ ప్రథమ బహుమతి, క్యారమ్స్ ప్రథమ బహుమతి మరియు ఫాస్ట్ వాకింగ్ లో కాన్సలేషన్ బహుమతులు సాధించారు. ఈ ఘనత కామారెడ్డి జిల్లాకే గర్వకారణమని జిల్లా అధ్యక్షుడు నిట్టు విట్టారావు అన్నారు. నిట్టు విట్టారావు ప్రోత్సాహంతోనే ఈ విజయాన్ని సాధించగలిగామని విజేతలు సుధాకర్, సలాం ఖాన్, నారాయణ రెడ్డిలు తెలిపారు. ఈ మేరకు క్రీడల్లో గెలుపొందిన వారిని పలువురు అభినందించారు. సార్ మేము చాలా తక్కువ మంది అన్నట్టుగా అసావధానం అయిపోయింది. అక్కడ ఓ గేమ్ ఆడడం మళ్ళీ అక్కడ ఆడించారు. అది ముందు ఆల్రెడీ డిసైడ్ అయినా కూడా అసలు ముందు డబ్బులు కూడా ఇవ్వలే వాళ్ళే. పన్నెండు మంది లిస్టు మొట్టమొదట తయారు చేసి వారికి పంపడం జరిగింది. అందులో ఏవైతే క్రీడలు ఉన్నారో షటిల్, క్యారమ్స్, చెస్ మరియు ఫాస్ట్ వాకింగ్, ఈ క్రీడలు తర్వాత రింగ్ త్రో, ఈ క్రీడలే కాకుండా కవితలు మరియు ఏకపాత్ర పాఠం, ఇవి అందులో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు చక్రపాణిచ్యుడు పేరు తప్పుకున్నాడు అనుకోండి మొట్టమొదటి. వీటి పేరు ఇచ్చి వెళ్తామని చెప్పిన తర్వాత ప్రభాకర్, చక్రపాణి మరి బయటపడడం జరిగింది. కొంత నాకు నిరాశ కలిగింది. అయితే ఈ క్రీడల విషయాన్ని అనౌన్స్ చేసిన తర్వాత అప్పటి నుండి మన వాళ్ళకు నేను ప్రతిరోజు ఫోర్స్ చేసి పిలిపించి వాళ్ళకు రోజా ఉన్న సలాం ఖాన్ వాళ్ళకు మరి అవన్నీ పక్కన పెట్టి, అంటే ఏదైనా కానీ మీరు పోవాల్సిందని నేను వారిని బలవంతం చేయడం జరిగింది. వారిద్దరు తర్వాత సుధాకర్, రామస్వామి, నరసయ్య రాష్ట్ర స్థాయిలో 2 షీట్లు తెచ్చుకున్నామంటే మన జిల్లాకు చాలా గర్వకారణము. తర్వాత నేను ఇప్పుడు భావిస్తున్నా ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ ఇప్పించింది చాలా మంచిదైంది. లేకపోతే 4 సార్లు ఎప్పటికప్పుడు కనుక్కుంటా ఉన్నా. లాస్ట్లో క్యారమ్స్ రాష్ట్రాలు సెకండ్ వస్తుందని నారాయణ గారు అన్నారు. సరే, అది ఏమన్నా కానీ షటిల్ కూడా అదే విధంగా చాలా, అది
పోటీతత్వం ఉంటేనే మనకు ప్రజా వస్తుంది. అట్లా పోటీ ఇస్తే నేను భావిస్తున్నాను మన అసోసియేషన్కే కాదు మనందరికీ కూడా ఇక్కడ జిల్లా ప్రజలందరికీ కూడా ఇది ఒక గర్వకారణంగా ఉంటుంది ఇది అని నేను భావిస్తున్నాను. డొనేషన్ అమలు చేసేసి 5 లక్షలు జమ అయిపోయింది. అయినా వాళ్ళకు ఫైనాన్స్ సోర్సెస్ ఉంది. నెలకు 1.5 లక్షల కిరాయి వస్తే కరీంనగర్ అసోసియేషన్ మనకి ఫైనాన్స్ ప్రాబ్లం లేదు. సరే మనం కూడా పెట్టగలుగుతాము, కానీ మన ప్రాబ్లం ఏంటంటే 200 సంవత్సరాలకి ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం రాజు యువ వికాస్ పథకం ప్రారంభించడం పట్ల బేర్కూర్ యువజన కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ అంటూ నినాదాలు చేశారు. ప్రజాపాలనలో భాగంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలలోని నిరుద్యోగ యువత కోసం రాజు యువ వికాసం స్కీమ్ ను ప్రారంభించిన సందర్భంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి సూచన మేరకు బేర్కూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అలాగే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాండు, ఆయనల సాయిలు, అనిల్, శ్రీనివాస్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా రాజీవ్ యువ వికాసం స్కీమ్ను ప్రారంభించడం జరిగింది. అయితే ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్లో భాగంగా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల యువకులకు, నిరుద్యోగులకు 1 లక్ష నుండి 3 లక్షల రూపాయల వరకు ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, దామోదర్ రాజనరసింహ గారికి కూడా ప్రత్యేకంగా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. దీనికి మా బీర్కూర్ మండల యువజన కాంగ్రెస్ తరఫున అలాగే ఒక బీసీ బిడ్డగా నేను హర్షిస్తున్నాను, స్వాగతిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అనేక రకాల సంక్షేమ పథకాలు తీసుకొస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రవేశపెడుతున్నందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఒక రైతుగా, ఒక యూత్ సభ్యునిగా కూడా
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆర్జే ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. రంజాన్ మాసంలో పేదలకు రేషన్ కిట్లు పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని డాక్టర్ జమాల్ తెలిపారు. కాగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆర్జే సంస్థ నిర్వాహకులను పలువురు అభినందించారు. ఆర్జే చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆర్జే హాస్పిటల్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా దొమ్మకొండ మండలంలోని పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సందర్భంగా డాక్టర్ జమాల్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం పేద ముస్లింలకు వారి అవసరాల దృష్ట్యా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గత 6 సంవత్సరాలుగా పేద ముస్లింలకు రేషన్ కిట్లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.